వైష్ణవి. ఓకే. మా గురువు గారి పేరు విమల మ్యామ్. ఓకే. ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? వినాయక గౌతమ్. అచ్చా, ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? ఓన్లీ వన్. ఓకే. ఏ పాట మీద చేశారు? వినాయక గౌతమ్. ఓకే. డాన్సెస్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? ఏ డాన్సులు నేర్చుకున్నారు? వినాయక గౌతమ్, ముద్దు గణేష్. లేదు, అది సాంగ్స్ పేరు. డాన్స్ అంటే భరతనాట్యం, కూచిపూడి అలాంటివి ఏమేమి నేర్చుకున్నారు? ఇది ఒకటే. ఓకే. ఓకే. స్కూల్లో ఇంకా ఎక్కడైనా ఫంక్షన్స్లో ఎప్పుడైనా పర్ఫార్మ్ చేశారా? ఇది ఎన్నో పర్ఫార్మెన్స్ మీకు? ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నారు? 2 years ట్రైనింగ్ తీసుకున్నారా? ఓకే. డాన్స్తో పాటు ఇంకేమేమి వస్తుంది మీకు? వేరే ఆర్ట్స్, డ్రాయింగ్, పెయింటింగ్, ఓకే. 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 ఏ క్లాస్ అవుతున్నారు? ఏ స్కూల్? ఏ స్కూల్? ఓకే. ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు పర్ఫార్మ్ చేసి సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది? అవును, ఫీల్ అవ్వదు. మీకు ఎలా అనిపించింది? ఓకే. గురుగారి గురించి ఏం చెప్తారు? ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు గురుగారు? ఓకే. ఎలా అనిపించింది సార్ మీ పాపగారు ఇంత అద్భుతంగా పర్ఫార్మ్ చేసి ఇక్కడ? చాలా సంతోషం అనిపించిందండి. నేను పురోహితం చేస్తాను. నా పేరు విజయశంకర్ శాస్త్రి. ఈ విమలా మేడం ఎవరైతే ఉన్నారో ఆవిడ మాకు ఇలాగ కల్చరల్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుతూ చెప్పగా వెంటనే నేను మా అమ్మాయితో పాటు మాకు తెలిసిన వాళ్ళకి కూడా పరిచయం చేశాను. 2 సంవత్సరాల లోపే వెళ్ళి స్టేజ్ ప్రోగ్రామ్ చేసే స్థితికి ఆవిడ తీసుకురాగలిగారు. విమలా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆధునిక పాశ్చాత్య పోగడలకు పోతున్న సమయంలో భారతదేశంలో అనేక సంస్కృతులు, ఇతర దేశాల పాశ్చాత్య సంస్కృతుల్ని డామినేట్ చేసే విధంగానే కాకుండా తన సొంత ఇంటిని చక్కబెట్టుకునే విధంగా పిల్లలు చిన్న వయసులో 12, 13 ఇంకా 9 ఏళ్ల వయసులో కూడా పిల్లలు అంత స్టెప్స్ గుర్తుపెట్టుకుని వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారండి. ఒకళ్ళకొకళ్ళు కూడా మమేకవుతారు. ఇంటికి వచ్చిన తర్వాత తనలోనే తాను ఫోన్ పెట్టుకుని వాళ్ళు చేసుకుంటారు. హోంవర్క్ ఎలా అయితే చేస్తారో ఆ విధంగా వీళ్ళు టీచర్ గారు, మేడం గారు చెప్పినటువంటి గురువు విమలా మేడం చెప్పింది ఇంట్లో మళ్ళీ ప్రాక్టీస్ చేయడం. అసలు మేడంకి రేపు మళ్ళీ ఇది మనం స్టేజ్ మీద చేయాలి అంటే ఆవిడకి సమాధానం చెప్పాలనే భయంతో, అంతేకాకుండా ఈ కళ పట్ల మంచి డెడికేషన్తో చేస్తున్నారండి. ఈ వర్తమాన కాలంలో పాశ్చాత్య నృత్యాలు అవి రకరకాల కేకలతో మనం December 31 చూస్తే దాని దృష్టిలో పెట్టుకుంటే దీన్ని పెద్దగా లైక్ చేయకపోవచ్చు, కానీ దీన్ని ఎంతో డెడికేషన్ తోటి చేస్తున్నారు. దాన్ని మాత్రం టీచర్ గారు తీర్చిదిద్దిన విధానం ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఆ భారతీయ కళల పట్ల ఉన్నటువంటి అవగాహన చాలా శ్లాఘనీయమండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేయండి. మీ పేరు చెప్పినాక. నా పేరు మేము ఇవాళ ఇది మా ఫస్ట్ పర్ఫార్మెన్స్. నేను బీటెక్ చదువుతున్నాము, అయినా కానీ ఇది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఇది సాధ్యమైనందుకు విమలా మ్యామ్కి ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా ఊరు కూడా కూచిపూడి గ్రామము. అక్కడి నుంచే కళాక్షేత్రాన్ని చూసి పెరిగి మా పిన్నిని కూడా క్లాసికల్ డాన్సర్ కాబట్టి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ దాకా రావడానికి అయ్యింది. మీరు ఇంత హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తూ డాన్స్ ట్రైనింగ్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? డెడికేషన్ ఉంటే అండ్ ఒక ప్యాషన్ ఉంటే ఏదైనా పాసిబుల్. వెరీ నైస్. సో నా కాలేజ్ టైం 6:30కి అట్లాగా అవుతుంది. నేను ఇంటికి వచ్చేటప్పటికి ఒక ½ an hour టైంలోనే నేను కొంచెం రెడీగా అయిపోయి ఫాస్ట్గా క్లాస్కి వెళ్ళి ఏదైనా కానీ క్లాస్ టైం మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వెళ్ళి రావడం. నాకు ఎన్ని పాటల మీద మీరు పర్ఫామ్ చేయడం జరిగింది? ఎన్ని సాంగ్స్ మీద? ఇదే ఫస్ట్ పర్ఫార్మెన్స్. లేదు, ఎన్ని సాంగ్స్? 1 పాట. 1 year. ఓకే. ఎలా అనిపించింది ఈరోజు మీ ఇంత అద్భుతంగా? నాకు చేసేటప్పుడు భయం వేసింది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సాంగ్ విని అన్ని చేసేసరికి భయం అంతా పోయి ఆడియన్స్ని చూస్తూ చేశాను. మీ డ్రీమ్ ఏంది మేడం? మీ గోల్ ఏంది? ఏమవ్వాలంటే? నా డ్రీమ్ డాన్సర్ అవ్వాలి. ఓకే మేడం. ఎస్, మీ డ్రీమ్ మేడం? నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి, బట్ బిజినెస్ ఏదైనా కానీ వాట్ ఎవర్ ప్రొఫెషన్ ఇట్ ఈస్, ఈ కళని మాత్రం ఎప్పుడు ఉంచుకుంటూ అలాగే సాగాలని అనుకుంటున్నాను లైఫ్లో. మేడం, డాన్స్తో పాటు ఇంకా ఆర్ట్స్ వేరేవి ఇంకేమేమి వచ్చు మేడం? నేను ప్రస్తుతానికి అయితే కూచిపూడి డాన్సర్, దాంతో పాటు ఆర్ట్ లాంటివి కొన్ని చేస్తున్నాను. చిన్నగానే ఇప్పుడే మొదలు పెట్టాను అన్ని, ఇప్పుడిప్పుడే మొదలు పెడుతూ ఇంకా అంచెలంచెలుగా ఎదగాలనుకుంటున్నాను. వెరీ నైస్. ఎస్ మేడం, డాన్స్లో ఏ డాన్సులు నేర్చుకున్నారు? నేను డాన్స్, కూచిపూడి డాన్స్, గిటార్, వెస్టర్న్ డాన్స్ నేర్చుకుంటున్నాను. ఓకే. సింగింగ్ అలాంటివి? సింగింగ్ వెళ్తున్నాను. ఓకే. ఈరోజు ఎలా అనిపించింది మేడం మీ పర్ఫార్మెన్స్కి? అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు. చాలా బాగా మెచ్చుకున్నారు. ఐ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారన్నారు. కాస్ట్యూమ్ కూడా అద్భుతంగా ఉందన్నారు. మా డెడికేషన్ అంతా విమల మ్యామ్. ఓకే. ఇంకా మీ పేరెంట్స్ గురించి ఏం చెప్తారు? వాళ్ళు ఇంత అద్భుతంగా సపోర్ట్ చేసి మీకు ఒక స్థాయి తీసుకొచ్చారు. మా పేరెంట్స్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తాము. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అయినా కానీ మాకు ఇష్టం ఉండి పేరెంట్స్ ఒప్పించి రేపు యాక్చువల్లీ ఎగ్జామ్ ఉన్నా కానీ పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు అని వచ్చి పర్ఫార్మ్ చేస్తున్నాము. దానికి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ సూపర్.
మేడం యాజ్ ఏ మదర్గా మీకు ఎలా అనిపించింది మీ పాపలు ఈ విజయాన్ని సక్సెస్ని చూసి వాళ్ళ గురించి ఎంతో మంది గురువులు గొప్పగా చెప్పడం జరిగింది వాళ్ళ గురించి వాళ్ళ పర్ఫార్మెన్స్కి యాజ్ ఏ మదర్గా మీకు ఎలా అనిపించింది? నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. నాకు పాపకి చిన్నప్పటి నుంచి కూడా నాకు నేర్పించాలని ఉంది. కాకపోతే తను చిన్నప్పటి నుంచి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. చూపించుకోవడంతో నాకు కూడా నేను క్లాసికల్ డాన్సర్నే అయినా కూడా ఆమె ఇంట్రెస్ట్ చూపించినందుకు నేను సరే అని ఊరుకున్నా. తర్వాత ఇప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్ళటం అలా చూడటం ఆమెకి అలవాటు అయిన తర్వాత తను కొంచెం ఇంట్రెస్ట్ చూపించడం అలా కొంచెం ముందుకెళ్ళడానికి ఆమెకి ఆశ కలిగింది. నేర్చుకోవాలి అన్న ఆశతో జాయిన్ అవుతానని అడిగింది. జాయిన్ చేస్తాను. మేడం మీకు కానివ్వండి పాపలు కానీ నిజంగానే చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ప్యాషన్ ఉంది. ఎందుకంటే రేపు ఎగ్జామ్స్ పెట్టుకొని కూడా ఇక్కడ రావడం అది చాలా గొప్ప విషయం. అది అయినా కానీ తను ఏంటంటే ఫస్ట్ ప్రోగ్రామ్ మిస్ అవ్వకూడదు. ఎలా అయినా సరే నేర్చుకున్నందుకు ఒక ప్రోగ్రామ్ అనేది ఇస్తే అసలు ఈ క్లాసికల్ డాన్స్ అనేది ఎంత ప్రాముఖ్యత ఉంది, అది మనం ఎలా చేస్తే మన ఆడియన్స్ కానీ మనకు కానీ ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది అనేది వాళ్ళకి తెలియజెప్పాలని చెప్పి కొంచెం కష్టమైనా కానీ తీసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి ఆర్గనైజర్కి గురుగారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? గురుగారు విమలా మేడం గారు మాత్రం చాలా మా పిల్లల గురించి కొంచెం అంటే చిన్న వయసులో నేర్చుకుంటే డాన్స్ అనేది కొంచెం త్వరగా వస్తుంది. కొంచెం పెద్ద అయిన తర్వాత నేర్చుకుంటే వాళ్ళకి కొంచెం కానీ మేడం ఏం చేశారంటే వీళ్ళని కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి వేరే మేడంకి వీలైనప్పుడల్లా వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేయించి వాళ్ళకి ప్రోగ్రామ్ చేయించారు. సూపర్ అండి, చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ అండి, వెరీ నైస్.